హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం రియాక్ట్ 18లో హుక్స్ నేర్చుకుంటున్నాము. అయితే ఈ హుక్స్లో ఆల్రెడీ మనం ఒక 13 హుక్స్ దాకా నేర్చుకున్నాం. ఇంకా 2 హుక్స్ పెండింగ్ ఉంది. ఈరోజు 14th హుక్ మనం లెర్న్ చేసాం. సో ఓకే, ఈ మీరు టాపిక్ వెళ్ళేలోపు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి కంటెంట్ దొరికిద్ది. సో కంపల్సరీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి. కానీ ఈ హుక్ గురించి నేను వీలైనంత వరకు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా సజెషన్స్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి. లైక్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే నా వీడియో ఫార్వర్డ్ అయింది, ఇంకొద్ది మందికి ఎక్కువ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ దట్, మీరు లైక్ చేయటం, షేర్ చేయటం మటుకు సో డోంట్ ఫర్గెట్, ఎందుకంటే అలా చేస్తేనే నా వీడియో ముందుకెళ్ళిద్ది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయగలుగుతాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ, Node.js కానీ, ఇవన్నీ కూడా. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఈ క్లాస్లో కూడా చెప్తున్నాను. విత్ ఇన్ 1 వీక్ ఐ స్టార్టెడ్ విత్ Node.js, విత్ Express.js, కంప్లీట్ API డెవలప్మెంట్ విత్ JWT టోకెన్తో సహా కంప్లీట్గా సిరీస్ మొత్తం చేస్తాను. ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూ చేస్తాను. అందుకోసమే ఒక 1 వీక్ టు 10 డేస్లో స్టార్ట్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, ఎక్కడ బ్రేక్ లేకుండా ఉండాలని చెప్పని. నేను ఒక 10-15 వీడియోస్ రెడీ చేసిన తర్వాత మీకు 1 by 1 డైలీ రిలీజ్ చేస్తూ వస్తాను. ఓకే, సో డోంట్ ఫర్గెట్, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ us మూవ్ ఇన్ టు ద యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్. సో మనం ఫస్ట్ ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసేసుకుందాం. ఎప్పుడు కూడా ఒక ఫోల్డర్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇండెక్స్ తీసుకుంటే దట్ ఈస్ ద స్టార్టబుల్ కాంపోనెంట్ ఇది. కాబట్టి లెట్స్ వి గో విత్ దట్. సో అయితే నేను ఇక్కడ ఏదైతే నేను నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నానో అదే నా హుక్ యొక్క నేమ్ కూడా. సో కాబట్టి యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ హుక్ అని చెప్పని పెట్టుకుంటాను. అసలు ఫస్ట్ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ యొక్క హుక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది, దీని యొక్క బెనిఫిట్ ఏంది? జస్ట్ లైక్ ఇది స్టైల్స్ని ఫ్లిక్కరింగ్ లేకుండా అప్డేట్ చేయడానికి, రెండర్ అయ్యే ముందు ఏదైతే మీకు రెండర్ అవ్వటానికి ముందే ఆ కాంపోనెంట్లో ఉన్న ఎలిమెంట్స్కి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వాటి కోసమే ఈ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అని వాడతాం. అయితే మనం అనుకోవచ్చు, సార్ ఆల్రెడీ మనకి ప్రీవియస్లీ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంది కదా. యూజ్ ఎఫెక్ట్ వచ్చేసేమో పేజీ రెండర్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, మరి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఏమో పేజీ రెండర్ కాకముందే ఎగ్జిక్యూట్ అయిందని మనం డిస్కస్ చేశాం కదా. బట్ వై యూ కెన్ యూజ్ ద యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అంటే, సో యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ కూడా ఒక్కొక్కసారి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ జరగలేక సమ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవటం వల్ల రియాక్ట్ 18 వాళ్ళు ఏం చేశారంటే దానికోసంగా స్పెషల్గా ఒక హుక్ని రిలీజ్ చేశారనమాట. దట్ హుక్ ఈజ్ కాల్డ్ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టైల్స్ని జావా స్క్రిప్ట్ ద్వారా డైనమిక్గా వితౌట్ ఫ్లిక్కరింగ్, రెండరింగ్కి ముందే ఆ స్టైల్ని ఆ కాంపోనెంట్కి యాడ్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డ ఒక హుక్కే యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ హుక్ అంటాం. ఓకే, అయితే ఇది కాకుండా ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి. మనకి స్టైల్డ్ కాంపోనెంట్స్ అని చెప్పని ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకొని రెండర్ అంటే హుక్కి ముందు పక్కే మనం స్టైల్స్ని ఆబ్జెక్ట్స్ లాగా డిఫైన్ చేసుకొని అలా చేసినా కూడా వితౌట్ ఫ్లిక్కరింగ్ ఇట్ షుడ్ బి అప్లై. అట్లనే ఎమోషన్ అని చెప్పని ఒక లైబ్రరీ ఉంది, emotion.js అని. సో దాంట్లో ఉండే స్టైల్స్ అప్లై చేసినా కానీ మనకు ఆటోమేటిక్గా వితౌట్ ఫ్లిక్కర్ వాడతాయి. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ ఇంటర్నల్లీ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ హుక్ స్టైల్ వాడతారు కాబట్టి అవి రెండు వాడినా కూడా మనకి ఎటువంటి ఫ్లిక్కర్ లేకుండా వస్తుంది. బట్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ వాడితే సమ్ టైమ్స్ మేబీ ఫ్లిక్కర్ రావడానికి స్కోప్ ఉంటుంది, లేదా డిపెండెన్సీస్ చేంజ్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు అలాంటప్పుడు ఎప్పుడు కూడా రాయకూడదు. ఇది ఈ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు రాయకూడదు అంటే డిపెండెన్సీస్ చేంజ్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్లాంటి వాటి కోసం రాయకూడదు. అలా రాసినట్లయితే ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కావు. సో కాబట్టి జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే పేజీ రెండర్ కాకముందే ఒక స్టైల్ మన రెండరింగ్ అయ్యే ఎలిమెంట్స్కి యాడ్ చేయాలనుకున్నప్పుడే దీన్ని యూజ్ చేస్తాము. అంతేగాని జనరల్ డామ్ మ్యానిపులేషన్ కోసము, డేటా ఫెచ్ చేసేటప్పుడు, ఏదైనా స్టేట్ చేంజ్ అయినప్పుడు అట్లాంటప్పుడు దీన్ని వాడటం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అని ఇట్స్ మై ఫీలింగ్. అండ్ రియాక్ట్ కూడా అదే చెప్తున్నాడు. ఓకే, దట్స్ మీరు ఎమోషనల్ కానీ స్టైల్డ్ కాంపౌండ్ కానీ వాడుతున్నట్టయితే
మనం యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అనేది మనం వాడాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్లీ వాళ్ళు దాన్ని అదే వాడుతున్నారు కాబట్టి నో నీడ్ ఆఫ్ దట్. ఓకే, లెట్స్ వీ కెన్ డిజైన్ అ స్మాల్ ఎగ్జాంపుల్ హౌ ఇట్ విల్ బి వర్క్స్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివిజన్లో ఒక టెక్స్ట్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో హలో రియాక్ట్ జేఎస్ స్టూడెంట్స్ అని చెప్పని పెట్టి ఒక చిన్న కంటెంట్ డిస్ప్లే చేశాను. సో లెట్ us starts with directly we can display to that npm run start అని చెప్పి రన్ చేద్దాం. అవుట్పుట్ ఎలా స్టైల్ అప్లై అవుతాయి అనేది మనం చూద్దాం, ఎలా కాంపోనెంట్కి అప్డేట్ అయ్యింది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది. దెన్ ద రియాక్ట్ ఈజ్ ఓపెన్. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది ఇంకా డిస్ప్లే కాలేదు, సక్సెస్ఫుల్గా రెండర్ అయింది, బట్ వీఆర్ నాట్ కాల్ దిస్ కాంపోనెంట్ app.js. yes, now we can import the app.js లో హుక్ పేరు ఏం పేరు మనం పెట్టుకుంది, యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ హుక్ అనేది మనం కాల్ చేసాం. whenever we can call the hook automatically it shows the hello react.js students. I want to apply the styles using the use insertion effect style ద్వారా నేను అప్లై చేయాలనుకుంటున్నా. సో దట్ when we can need to add the styles, let us go the use insertion effect index file లోకి వెళ్ళి I can write that hook inside. So what about that hook అంటే use ఇన్సర్షన్ ఎఫెక్ట్ అనే హుక్ ని కాల్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇది కూడా జస్ట్ లైక్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ లాగానే మనకి ఏముంటుంది, ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది, దీనికి కూడా డిపెండెన్సీ ఉంటుంది. డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, కానీ జనరల్ పర్పస్గా యూజ్ ఎఫెక్ట్లో వాటిలో లాగా వాడకూడదు. సో ఇక్కడ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్లో నేను లోపలికి వచ్చాను. నేనేమన్నాను ఇందాక, జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్కి ఎలా అయితే యాడ్ చేస్తాం. జనరల్గా మనం HTML పేజీలో ఏం చేస్తుంటాము, హెడ్కి మధ్యలో స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి ఆ స్టైల్లో మనం ఒక స్టైల్ రాసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్ నేను ఏం చేస్తానంటే క్లాస్ నేమ్ ఒకటి తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ని మనం అప్లై చేయాలంటే క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మై స్టైల్ అని చెప్పి పెట్టుకున్నది పేరు, మై స్టైల్. సో మై ఐఫోన్ స్టైల్ అని పెట్టుకున్నారు. పదానికి మధ్యలో ఐఫోన్ వాడటం అనేది గుడ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఈ స్టైల్ నాకు ఎలా అప్లై అవ్వాలి, వెన్ ద పేజ్ ఈజ్ రెండర్ ఆటోమేటికలీ ద స్టైల్ షుడ్ బి క్రియేటెడ్ అండ్ దెన్ ఇట్ విల్ బి రెండర్. సో కాబట్టి నేను ఈ యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ హుక్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నా. దాని పేరు స్టైల్ కాంపోనెంట్ లేదా స్టైల్ ఎలిమెంట్ అని పెట్టుకుందాం. ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాను కాబట్టి స్టైల్ ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. అది ఎక్కడ క్రియేట్ చేస్తాను, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఇది బేసిక్ ట్యాగ్. ఇది క్రియేట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ వాడుతుంటాం మనం, డైనమిక్గా HTML పేజెస్లో డామ్ని మ్యానిపులేట్ చేయడం కోసం వాడుతుంటాం. సో అది ఏ ట్యాగ్ క్రియేట్ అవ్వాలి, స్టైల్ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ అవ్వాలి, వెరీ ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఏదైతే నేను స్టైల్ ఎలిమెంట్ యాడ్ చేసుకున్నానో దాంట్లో ఉండే టెక్స్ట్ యొక్క కంటెంట్ యొక్క స్టైల్ నాకు మారాలి. దట్స్ కంటెంట్ యొక్క స్టైల్ మారాలి. సో ఇప్పుడు మల్టిపుల్ స్టైల్స్ రాయాలన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాము, మల్టిపుల్ స్ట్రింగ్ రాయాలంటే వీ కెన్ గో విత్ బ్యాక్ టిక్స్. బ్యాక్ టిక్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఎనీథింగ్ యూ కెన్ రైట్ ఇన్ సైడ్. మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ డబుల్ కోటోసా సింగిల్ కోటోసా అనేది మనకి ఇబ్బంది ఉండదు. మన స్టైల్ పేరు ఏం పేరు, మై స్టైల్ అని చెప్పని తీసుకుందాం అండ్ ఓపెన్ ద బ్రేస్ బ్రాకెట్. లోపల సమ్ స్టైల్స్ రాద్దాం. టెక్స్ట్ యొక్క కలర్ వచ్చేసి నాకు వైట్ ఉండాలి. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ నాకు సమ్ ఏదో బ్లూ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, 007 BFF. సో మీకు తెలిస్తే హెక్సాడెసిమల్ వాల్యూ కొట్టండి, లేకపోతే డైరెక్ట్ కలర్ నేమ్ టైప్ చేసుకోండి, నో ఇష్యూ అబౌట్ దట్. ప్యాడింగ్ వచ్చేసి నేను 10 పిక్సెల్స్ పెడుతున్నాను. ఆ తర్వాత బోర్డర్ చుట్టూ రేడియస్ ఇస్తున్నాను డివిజన్కి. ఐ గో విత్ 8 పిక్సెల్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చేసాను. సో ఎక్కడైతే నేను బ్యాక్ టిక్ క్లోజ్ చేశానో ఆ బ్యాక్ టిక్ తర్వాత నేను సెమీకోలన్, దట్స్ మీనింగ్ ఆఫ్ కంప్లీటెడ్. సో ఆ ఎలిమెంట్ యొక్క కంటెంట్లో స్టైల్ని యాడ్ చేశాను. ఈ స్టైల్ దేనికి యాడ్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి అసలు స్టైల్ అనే ట్యాగ్ మనకి HTML పేజ్లో హెడ్కి మధ్యలో ఉండాలి. సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ హెడ్ డాట్ అపెండ్ చైల్డ్ అంటే ఒక చైల్డ్ ఎలిమెంట్ కింద యాడ్ అవ్వాలి. ఏంటిది, మనం క్రియేట్ చేసుకున్న స్టైల్ ఎలిమెంట్. వాట్ అబౌట్ దట్ స్టైల్ ఎలిమెంట్. ఈ స్టైల్ ఎలిమెంట్ అనేది హెడ్కి మధ్యలో స్టైల్స్లో మనకి యాడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇది యాడ్ అయిపోయిందో ఇప్పుడు మనం ఒకసారి మన పేజ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్ షుడ్ బి అప్లైడ్. హలో రియాక్ట్.js స్టూడెంట్స్ అనే దానికి బ్లూ కలర్ ఎడ్జెస్ వచ్చేసినాయి. నాట్ ఓన్లీ దిస్ స్టైల్ విల్ బి యూజ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో
ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తం నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఒక ఫ్రాగ్మెంటేషన్ తీసుకున్నాను. ఎందుకంటే 1JSX ఎలిమెంట్ రిటర్న్ అయింది కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఈ డివిజన్ కాకుండా ఐ గో విత్ అనదర్ డివిజన్, బట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. H1 వాడాను, హలో అని చెప్పని పెట్టాను. ఆ తర్వాత ఇదే డివిజన్ని నేను దీంట్లో కూడా కాల్ చేసుకున్నాను. సో నేను ఎక్కడైతే స్టైల్ వాడుతున్నానో అక్కడే అప్లై అయ్యింది. ఈ స్టైల్కి ఏం చేస్తాను, హాయ్ రియాక్ట్ జే స్టూడెంట్స్ అని పెడతాను. హాయ్ రియాక్ట్ జే స్టూడెంట్స్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. సో ఇది మొత్తం ఒకటే డివిజన్, బట్ ఈ డివిజన్కి స్టైల్ ఏమవుతుంది, మనం దేనికి ఆ స్టైల్ ఇస్తున్నామో అది అప్లై అవుతుంది. అయితే మనం అనుకోవచ్చు, సార్ ఇది స్టైల్ అనేది డివిజన్కేనా? నథింగ్, వీ కెన్ ఆల్సో గివ్ ద పారా ఆల్సో, బికాస్ ఆఫ్ స్టైల్స్ దేనికైనా అప్లై అవుతుంది. పారాకి అప్లై అవుతాయి, డివిజన్స్కి అప్లై అవుతాయి, నథింగ్ టు వరీ. ఓకే, సో వితౌట్ ఫ్లిక్కర్ మీరు రిఫ్రెష్ చేసినప్పుడు ఎటువంటి ఫ్లిక్కర్ ఉండదు. ఎందుకని ఫ్లిక్కర్ ఉండదు? దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వెన్ ఎవర్ ద పేజ్ ఈజ్ రెండర్ బిఫోర్ ఇట్స్ జనరేట్స్ ది స్టైల్. దీనివల్ల బెనిఫిట్ ఏంది, ఒక జావా స్క్రిప్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను, ఆ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్కి టెక్స్ట్ కంటెంట్ ఒకటి రాసుకుంటున్నాను, దాంట్లో ఉండాల్సిన టెక్స్ట్ కంటెంట్, దేంట్లో స్టైల్కి మధ్యలో ఉండాల్సిన ఒక కంటెంట్ అనమాట. ఇది స్టైల్ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కంటెంట్. ఆ కంటెంట్లో నాకు కావాల్సిన స్టైల్ నేమ్, దాని యొక్క ప్రాప్స్ రాసుకుంటే దీన్ని డాక్యుమెంట్ యొక్క హెడ్ ట్యాగ్ మధ్యలో అపెండ్ చేయమని చెప్తున్నాం. యాజ్ ఎ చైల్డ్ అంటే అర్థమైంది, దాని మధ్యలో ఉండాలి, దానికి సబ్ కంటెంట్ అని అర్థం అనమాట. సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ హెడ్ డాట్ అపెండ్ చైల్డ్లో నేను స్టైల్ ఎలిమెంట్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నానో ఈ స్టైల్కి మధ్య ట్యాగ్లో ఇది అప్లై అయిపోయింది. అప్లై కాగానే ఇది అప్లై అయిన తర్వాతే రెండర్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ మై స్టైల్ని మనం ఎక్కడెక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడ ప్లేసెస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ సింపుల్ హుక్ అండ్ వెరీ యూజ్ఫుల్ హుక్ ఆల్సో. ఇట్ విల్ రిఫ్రెష్ ఎనీ టైమ్ వీ కెన్ రిఫ్రెష్ ద పేజ్, it should be re-renders, but whenever we can re-render, the styles before render should be applied. That's why no flickering. Okay, so దీన్ని కంటెంట్ డిపెండెన్సీస్ బేస్ చేసుకుని కూడా మనం కలర్ చేంజ్ చేద్దాం రాసుకోవచ్చు. ఈ డిపెండెన్సీలో మనం అరే కనుక ప్రొవైడ్ చేస్తే whenever we can click, then it should be change the color. మనం అలా కూడా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. మనం ఏదన్నా ఒక ఎలిమెంట్ తీసుకొని స్టేట్లో పెట్టుకొని ఆ స్టేట్ చేంజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ అయితే గ్రీన్ కలర్ రావాలి, ఆడ్ నెంబర్ అయితే బ్లూ కలర్ రావాలి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మనం ఇక్కడ ఒక కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకొని సో దాన్ని ఏం చేస్తాం, మనం కలర్ అని చెప్పని పెట్టుకోవచ్చు, సెట్ కలర్ అని చెప్పని పెట్టుకోవచ్చు. సో తర్వాత ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇక్కడ మనం కౌంట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇంక్రిమెంట్ కౌంట్ కోసం రాసేటప్పుడు సెట్ కౌంట్ అని చెప్పని రాసుకుంటాం. యూజ్ స్టేట్లో మనం ఏం చేస్తున్నాం, కౌంట్ వాల్యూ బై డిఫాల్ట్ 0 ఇస్తున్నాం. ఓకే, దట్స్ ఫైన్. దెన్ నెక్స్ట్ నేనేమనుకుంటున్నాను, ఇదంతా ఒక కండిషన్ బేస్డ్ లాజిక్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. నాకు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ ఈ స్టైల్ టెక్స్ట్ కంటెంటే మారాలి నాకు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇఫ్ కౌంట్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఎగ్జాక్ట్లీ 2 చేత భాగించబడే నెంబర్ అయితే ఈ స్టైల్ అప్లై అవ్వాలి. ఐ వాంట్ టు అప్లై దిస్ స్టైల్. లెట్స్ బ్రేక్ అండ్ పేస్ట్ ఇట్. ఇన్ కేస్ ఎల్స్ కాకపోతే సింపుల్, ఇంకా దాన్ని చాలా సింప్లిఫై చేయొచ్చు. నేను వర్క్ మీకు మోడల్కి చెప్తున్నా ఎలా చేయొచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో లెట్ us గో విత్ ఎల్స్లో నేను రాశాను, ఇక్కడ నాకు ఐ వాంట్ గో విత్ రెడ్ కలర్ కావాలి. ఇట్స్ బ్లూ అండ్ రెడ్. సో ఆడ్ నెంబర్స్కి రెడ్ రావాలి, ఈవెన్ నెంబర్స్కి వచ్చేసి బ్లూ రావాలి. ఓకే, దట్స్. ఇప్పుడు మనం ఫార్మాట్ ద డాక్యుమెంట్, ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి చెక్స్. సో నౌ నాకు ఎక్కడ కౌంటర్ నేను వాడలేదు. సో కాబట్టి ఐ గో విత్ ఈ డివిజన్లో పారాగ్రాఫ్ కింద నేను ఒక H2 తీసుకొని కౌంట్ వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. కౌంట్ కోలన్ బ్రాకెట్స్ మధ్యలో ఐ కాల్ ద కౌంట్. దట్స్ ఫైన్. సో దెన్ నేను ఒక బటన్ రాసుకుంటున్నాను. బటన్లో ఇంక్రిమెంట్ అని రాస్తున్నాను. అన్ని రాయట్లేదు, సింపుల్ కోసం ఇంక్రిమెంట్ అని రాశాను. ఇక్కడ ఆన్ క్లిక్కి ఏం చేస్తానంటే ఇక్కడే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకొని సెట్ కౌంట్ అని చెప్పనే ఫంక్షన్ కాల్ చేసి కౌంట్ +1 ఇంక్రిమెంట్ అవ్వమని చెప్పేసి. దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్ ఓపెన్ చేసి తీసుకుందాం. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు బటన్ వచ్చేసింది, కౌంట్ కనబడుతుంది. వెన్ ఐ క్లిక్ 1 2 3 అప్లై అవుతుంది. సో మనకి రీరెండర్స్లో ఉన్నప్పుడు ఈ కలర్ అనేది చేంజ్ కాలేదు. సో ఎందుకని చేంజ్ కాలేదు, ఇక్కడ అపెండ్ చేయాలి, ఏది జరిగినా స్టైల్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, కౌంట్ %2 ఈక్వల్ టు 0 అయితేనే, అంటే యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్కడ డిపెండెంట్ రాయలేదు. సో వాట్ డిపెండెంట్ వీఆర్ యూజింగ్, కౌంట్ డిపెండెంట్. వెన్ ఎవర్ ద కౌంట్ ఈజ్ చేంజ్
ఆటోమేటిక్లీ యూజ్ ఎఫెక్ట్ కూడా వర్క్ అయింది. 1 2 3 వితౌట్ ఫ్లిక్కర్. అబ్జర్వ్ చేయండి, ఫ్లిక్కరింగ్ అనేది ఉండదు. ఎందుకంటే బిఫోర్ రెండర్ ద కలర్ షుడ్ బి చేంజ్. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్. దిస్ హుక్ ఈజ్ ఈక్వల్ టు use layout effect also, but comparatively use layout effect, use insertion effect, it should be effectively it's working on the styles in dynamically through JavaScript elements ద్వారా యాడ్ చేయడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా మనకి ఇంకొక హుక్ ఒకటి మనకి పెండింగ్ ఉంది. ద హుక్ ఈజ్ ద యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ హుక్ అని చెప్పిన ఒకటి ఉంది. ఇది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంప్లీట్ చేసుకుందాం. టోటల్గా మనకి 15 హుక్స్, మనం 18లో ఉన్న 15 హుక్స్ మనం కవర్ చేసినట్టయితే వీటన్నిటిని కూడా ఆల్ హుక్స్ ఇన్ సింగిల్ షాట్ అనే ఒక వీడియో తయారు చేసి మీకు నీట్గా రిలీజ్ చేస్తాను. ఓకే, బాయ్.